రేటు ఘాటు తగ్గింది. సంచిలో హీట్ తగ్గింది. పరుగెత్తిన ఉల్లి ధర కాస్త స్లో అయింది. మెల్లిమెల్లిగా వెనక్కొస్తోంది. ప్రస్తుతం కేజీ ధర 30 నుంచి 40 రూపాయల దగ్గర ఉంది. రైతు బజార్లలో రష్ కూడా కాస్త తగ్గింది. ఉల్లిపాయ పరుగాపింది. రేసు గుర్రంలా పరుగెత్తిన ఉల్లిగడ్డ ధర స్పీడ్ తగ్గించింది. ఫ్రంట్ గేరేసి ముందుకెళ్లినా ఇప్పుడు రివర్స్ గేరేసింది రేటు. ఘాటు తగ్గడంతో కూరగాయల సంచి హీట్ తగ్గింది. కాస్తో కూస్తో కాదు, సగానికి సగం పడిపోయింది ఉల్లిపాయ ధర. 70-80 రూపాయల వరకు వెళ్లిన ఆనియన్ ధర 30 రూపాయల ధరకొచ్చేసింది. కొత్త పంట మార్కెట్లోకి వచ్చేయడంతో ఆనియన్ కాస్ట్ కి కళ్లెం పడింది. మొన్నటి వరకు ఇలా ఉంది క్యూ. పాపం అనుకున్నాం, కానీ వీళ్లను చూసి ఉల్లి కరుణించింది. రేట్ తగ్గడంతో సర్కార్ సబ్సిడీ కౌంటర్ల దగ్గర రష్ తగ్గింది. 2-3 గంటలు 4-5 గంటలు నించోవాల్సిన క్యూ లైన్లలో ఓ పావు గంట సేపు నుంచుంటే 2 కేజీల ఉల్లిపాయలు సంచిలో పోసి పంపిస్తున్నారు. బయట మార్కెట్ కి కౌంటర్ ధరకి 5-10 రూపాయలే తేడా కనిపిస్తోంది. ఉల్లిపాయల కిందకు ముందు వచ్చి 5 గంటలు 6 గంటలు ఉండి తీసుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఇప్పుడైతే మాకు చాలా సుఖంగా ఉంది. అన్నేసి గంటలు ఉండి నుంచోవడం వర్షాల్లో చాలా కష్టపడ్డాం. ఇప్పుడు కొంచెం తక్కువైందని వచ్చాం. మొన్నటిదాకా చాలా అసలు కొంటాను కూడా చాలా కష్టమైంది. ఉల్లిపాయలు మాత్రం ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు కొంచెం ఉంది, లైన్ కొంచెం తొందరగా అయింది. ముందైతే 5 గంటలు 6 గంటలు పట్టింది. ఎండలో నిలబడి తీసుకున్నాం. బయట ఎక్కువ రేటు ఉంది కాబట్టి, ఇక్కడ తక్కువ కాబట్టి తీసుకుపోయినాం. ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు ఎంతసేపు నుంచి? ఇప్పుడు 10 నిమిషాలు 5 నిమిషాలలో అయిపోయింది. బయట రేట్ ఎంత ఉంది మరి? ఇప్పుడు తగ్గిపోయింది. 20-30కి ఉంది, 30-40కి అట్లా ఉంది. ఇక్కడ 20 ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం. ఇంతకుముందు ఉల్లిగడ్డ కోసం చాలా లైన్లో నిలబడవలసి వస్తుండే. ఇప్పుడు త్వరగా అయిపోతుంది. 20 రూపాయలు కాబట్టి త్వరగా తీసుకుని త్వరగా వెళ్ళిపోతుంది. 10 మినిట్స్ 5 మినిట్స్ కూడా పడట్లేదు, తొందరగా అయిపోతుంది. బయట రేటు 30 నుంచి 40 మధ్యలో ఉంటుంది. ఇక్కడ మాత్రం 20కి ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ మరి కొనుక్కుంటున్నారు. రిటైల్ మార్కెట్ లో కేజీ ఉల్లి ధర 30 నుంచి 40 రూపాయలుంటే హోల్సేల్ రేట్ మాత్రం 20 నుంచి 25 రూపాయలుంది. కొత్త పంట రావటంతోనే రేటు ఘాటు తగ్గిందంటున్నారు వ్యాపారులు. మన దగ్గర దిగుబడి పెద్దగా లేకపోయినా పక్క రాష్ట్రాల నుంచి బానే ఇంపోర్ట్ అవుతోందంటున్నారు. రేటు ఇంతకు ముందు 40, 50, 60, 70 దాకా కూడా ఉండే మార్కెట్లో. అప్పుడు మా దగ్గర మేము కొనలేము, అమ్మలేము. మార్కెటింగ్ నుంచి సప్లై అయింది. వారం నుంచి రేటు తక్కువైపోయింది. ఇప్పుడు మార్కెట్లో కూడా 20-25 రూపాయలు దొరుకుతుంది. రేటు తగ్గడానికి సిండికేట్ చేసుకురు మేడం. వాళ్ళు ఏం చేసుకురు, అక్కడ సిండికేట్ చేసిర్రు. మాల్ రాలేదు. ఇప్పుడు ఎగ్దమ్ వానలు పడుతున్నాయి, మాల్ ఎగ్దమ్ వచ్చేసింది. మార్కెట్లోకి మాల్ ఎగ్దమ్ వచ్చేసింది. కర్నూలు అది అక్కడ నుంచి ఇక్కడ నుంచి మాల్ వచ్చేసింది, డౌన్ అయిపోయింది. ఇక రైతు బజార్లలో మాత్రం రేట్లతో పాటు అమ్మకాలు కూడా తగ్గాయంటున్నారు అధికారులు. బయట కూడా తక్కువ ధరకే దొరకడంతో సేల్స్ పడిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు కొద్దిగా రేట్ డౌన్ అవడం వల్ల నార్మల్గా ఉంది, మరి అంత యావరేజ్గా ఉంది ఫ్లోగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొద్దిగా రేట్ తగ్గడం వల్ల 2 కేజీస్ బదులు ఇంకో ఎక్స్టెండ్గా 4 కేజీస్ అలా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. బయట అయితే 30 to 35 వరకు ఉంది మేడం. లాస్ట్ 1 వీక్ నుంచి రేట్ కొద్దిగా 1 to 10 days వరకు అనుకోండి, అప్రాక్సిమేట్ ఎగ్జాక్ట్ తెలియదు. రేటు కొద్దిగా డౌన్ అయిపోయింది. ఏదో రేటు కాస్త వెనుకడిగేసింది. సబ్సిడీ సెంటర్లు బంద్ చేయకుండా కొన్నాళ్ల పాటు నడపాలని రిక్వెస్ట్ చేస్తున్నారు జనం. రిలీఫ్ అవగానే మళ్లీ రేట్ పెరిగితే కష్టమంటున్నారు.